బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆరోపించారు పెద్దపల్లి జిల్లా సిఐటియు నాయకులు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 50ని సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు, పంచాయతీ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే జీవో నెంబర్ 60 ప్రకారం ఒక కార్మికునికి 26,000 జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గంపల గుత్తలాగా ఒక కార్మికునికి 12,000, ఒక కార్మికునికి 16,500 అట్లా వాళ్ళకి తోచినట్టుగా ఇస్తున్నారు. సగం జీతాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పనిచేస్తున్న ప్రతి కార్మికులకు కూడా సమానమైన వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పాత కార్మికులని, కొత్త కార్మికులని తేడాలు పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా కార్మికులుగా గుర్తించి వారికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నాము. అట్లాగే ప్రమాదత బీమా కూడా ఎక్కడ కూడా ఏ కార్మికులకు లేదు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులే కానీ, మున్సిపల్ కార్మికులు కానీ చనిపోతే వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే కనీసం వాళ్ళకు మెడికల్ ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదు. ఈరోజు చనిపోతే 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే కుటుంబంలో వారికి ఉద్యోగం కూడా కల్పించాలని ప్రభుత్వాలు మేము కోరుతున్నాము. మున్సిపల్ కార్మికుల సమస్యలు, అదేవిధంగా జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా జీపీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఈరోజు వెంటనే వాటిని నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు జీవో నెంబర్ 51ను సవరించాలని చెప్పేసి, అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఈ జీపీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వారు మరణించినప్పుడు ఏదైతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ 25 లక్షలు కేటాయించి, అదేవిధంగా 30,000 రూపాయలు దహన సంస్కారాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని తరుణంలో ఏదైతే ఇదే సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.